43వ అధ్యాయం 5, 6 వచనాలను చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 5, 6 వచనాలు 43వ అధ్యాయం 604వ పేజీ. భయపడకుము, నేను నీకు తోడయ్యున్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను, పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించదను. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతము నుండి నా కుమార్తెలను తెప్పించుము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ రాత్రి మనమందరం శ్రద్ధగా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు విందామండి. అదేమిటంటే, మరి మీ అందరికీ తెలుసో తెలియదో కానీ గత కొన్ని దినాల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అర్థమవుతుందని, అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అని మనం చూస్తే మంచిది. తమ్ముడు చెప్తున్నాడు, జో బైడెన్ అనే వ్యక్తి గెలిచాడు. ఇప్పటిదాకా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయాడు. ఇప్పుడు ఈ రాత్రి మనకు వాళ్ళతో ఎందుకు పాస్టర్ గారు అనుకుంటున్నారా? వాళ్ళతో చరిత్ర, బైబిలు చాలా ముడిపడి ఉంది. అందుకని వాళ్ళ విషయం మీ ముందు ప్రస్తావించడం జరుగుతూ ఉంది. దేవుని పిల్లలారా, చూడండి, ఎందుకు ట్రంప్ ఓడిపోయాడు, జో బైడెన్ గెలిచాడు అన్నటువంటి విధానం మీద కొంత ఆలోచన చేద్దామండి కదా. వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, అమెరికా ప్రపంచ దేశాలన్నిటికీ పెద్దన్న లాంటిది. అంటే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను కావచ్చు, అణ్వాయుధ శక్తులను కావచ్చు, మిగతా వ్యాపార విధమైనటువంటి లావాదేవీలను కావచ్చు, వీటన్నిటినీ దరిదాపుగా శాసించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు అమెరికా దేశానికి ఉన్నాయి. మీరు చూసుకున్నట్లయితే రోమా సామ్రాజ్యం, రోమ్ 1000 ఏళ్ళు ఏకచక్రాధిపత్యంగా పరిపాలన కొనసాగించింది. అంటే 1000 ఏళ్ళు ప్రపంచ దేశాలన్నింటిని కూడా ఏలినటువంటి సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. దాని అనంతరం ఇప్పుడు 100 ఏళ్ళుగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా నిలవబడతా ఉంది అమెరికా దేశం. అయితే దేవుని బిడ్డలారా, చూడండి, మొన్న జరిగినటువంటి ఎలక్షన్లకి, చరిత్రకి, బైబిల్కి, అలాగే ప్రభు మన ఎడల చూపుచున్నటువంటి కృపకి ఉన్నటువంటి అనుబంధాన్ని, సంబంధాన్ని 2 మాటల్లో మీకు తెలియజేస్తాను. అసలు జో బైడెన్ ఎవరు, తదుపరి డొనాల్డ్ ట్రంప్ ఎవరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనే విషయాన్ని మీకు చెప్తాను. జో బైడెన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రెసిడెంట్గా గెలిచినటువంటి వ్యక్తి జో బైడెన్. ఆయన ఒక క్యాథోలిక్ క్రిస్టియన్. క్యాథోలిక్ అంటే తెలుసు కదండి, క్యాథలిక్ చర్చెస్ ఉంటాయి కదా, RCM చర్చెస్, క్యాథలిక్ క్రిస్టియన్. డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి ప్రొటెస్టాంట్ క్రిస్టియన్. క్యాథలిక్స్ ఎవరు, ప్రొటెస్టాంట్స్ ఎవరు అనేది మీకు అర్థం కాకపోవచ్చు. క్యాథలిక్స్ అంటే RCM చర్చెస్, అవన్నీ కూడా క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ కిందకు వస్తాయి. మరి ప్రొటెస్టాంట్స్ ఎవరు అని అంటే లూథరన్ కావచ్చు, బ్యాప్టిస్ట్ కావచ్చు, పెంతెకోస్తు కావచ్చు, హోసన్నా కావచ్చు, ఇంకా ఇతరత్ర అన్నీ కూడా ప్రొటెస్టాంట్ క్రిస్టియన్స్ కిందకు వస్తాయి.
వాళ్ళు మాత్రం క్యాథలిక్ క్రిస్టియన్స్. అయితే ప్రొటెస్టాంట్ క్రిస్టియన్స్కి క్యాథలిక్ క్రిస్టియన్స్కి తేడా ఏంటి, వీళ్ళ మధ్య విభేదాలు ఎక్కడ వచ్చాయి అన్నటువంటి విషయాన్ని మనం ఆరా తీసుకుంటే మీకు ఎంతమందికి తెలుసు? మార్టిన్ లూథర్ గారు లోదర్ సంఘాలకు అధినేత. ఆయన లోదర్ సంఘ స్థాపకుడు. సో ఈయన మొదటిగా ఎక్కడికి వెళ్ళేవాడంటే క్యాథలిక్ చర్చికి వెళ్ళేవాడు. అయితే క్యాథలిక్ చర్చిలో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలు, వాళ్ళు చేస్తున్న బోధలో ఉన్నటువంటి మరి నిజ సత్యాలన్నిటిని కూడా వెలికి తీసి అందులో దరిదాపుగా 99 తప్పిదాలను దరిదాపుగా అప్రాక్సిమేట్లీ వాటన్నిటిని కూడా రాసి ఆ చర్చి ఎదుట పెట్టేసి, ఇదిగో మీలో ఇన్ని తప్పులున్నాయి, మీరు సరైన కోణంలో ఈ బైబిల్ని ప్రభువును ఆచరించట్లేదని చెప్పేసి ఆ క్యాథలిక్ చర్చిలో నుండి బయటకు వచ్చేసి లూథరన్ సంస్థను ఆయన స్థాపించాడు. ఓకే, లూథరన్ అయినా, బాప్టిస్ట్ అయినా, పెంతెకోస్తు అయినా ఇవన్నీ కూడా ప్రొటెస్టాంట్. ఈ విధంగా ప్రొటెస్టాంట్లకి క్యాథలిక్స్కి వేరియేషన్ అనేది ఏర్పడింది. అర్థమవుతుందండి? మధ్య తేడా అనేది ఏర్పడింది. అందుకని క్యాథలిక్స్కి మనకి ప్రొటెస్టాంట్కి పడదు. వాళ్ళ బోధ ఒకలాగుంటుంది, మన బోధ ఒకలాగుంటుంది. సరే, వాళ్ళ బోధ ఎలా ఉంటుందండి అని అంటే, ఇప్పుడు ప్రస్తుతం రీసెంట్గా పోపు చెప్పినటువంటి ఒక అనుమతిని బట్టి మీకు ఒక మాట తెలియజేస్తాను. అప్పుడు వాళ్ళకి మనకి ఎంత తేడా ఉందో మీకు అర్థమైపోతుంటుంది. మీరు నాకు ఇప్పుడు ఒక ప్రశ్నకి జవాబు చెప్పాలి. అదేమిటంటే, సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు అగ్నితో ఎందుకు కాల్చాడు అన్నటువంటి ప్రశ్న. ఓకే, మీరు ఎక్కువ టెన్షన్ పడద్దు, నేను చెప్పేస్తాను. ఎందుకంటే మిమ్మల్ని కొంచెం అటెన్షన్లోకి తీసుకోవటం. దేవుడు ఎందుకు కాల్చాడు చూసారా? మరి ఎట్లనే ఓ సండే స్కూల్ టీచరు పిల్లలకి సండే స్కూల్ చెప్తా ఉంటే ఈలో బయట వాళ్ళు ఎవరో వచ్చి ఆ పిల్లల్లో ఒక ప్రశ్న అడిగారంట. ఏమని? ఒరే, ఎరుకో కోటగోళ్ళ కూల్చింది ఎవరు రమ్మియాల్లో అరవకుండా చెప్పండి అనేసరికి అందరు పిల్లలు, అమ్మ అంకుల్ నేనుగోలో లేదు, నేను మాకు అసలు తెలీదు అని అంటే ఆ టీచర్ ఏమన్నదంట? టీచర్ ఏమన్నది? నాకు కూడా తెలియదయ్యా, మేము అట్లనే కొన్ని మనం తెలుసుకోవాలి. సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు ఎందుకు కాల్చాడు అని చెప్పుకుంటాం, కానీ అసలు ఎందుకు కాల్చాడు అని అంటే, పాపం ఎక్కువైంది కాబట్టి దేవుడు కాల్చాడు అని అంటాం. కరెక్టే కాదట్లేదు. అసలు ఏ పాపం? ఇప్పుడు ప్రస్తుతం పాపం లేదా? ఎక్కడ చూసినా పాపం. మరి దేవుడు ఎందుకు కాల్చట్లేదు అని అంటే, ఇప్పుడు జరిగే పాపము సొదొమ గొమొర్రా పట్టణాలలో జరుగుతున్న పాపం వేరు. చూసారా? ఏంటయ్యా ఆ పాపం అని అంటే, ఇప్పుడు పురుషులే పాపం చేస్తారు. సొదొమ గొమొర్రా పట్ల సోడోమి అన్న మాటకు ఇంగ్లీష్లో మీరు డిక్షనరీ తెలిసి చూస్తే, సోడోమి అంటే పురుషుడు మరొక పురుషునితో చేసేటువంటి పాపాన్ని సోడోమి అంటారు. ఇద్దరు స్త్రీలే కలిసి పాపం చేస్తారు. దాన్ని ఏమంటారంటే లెస్బీనియా అంటారు ఇంగ్లీష్లో. సో ఈ లెస్బీనియా, సోడోమి అనేటువంటి పాపాలు అంటే స్త్రీలకు స్త్రీలే, పురుషులకు పురుషులే. ఇది సృష్టికి విరుద్ధమైనటువంటి పాపం జరిగింది ఆ రోజున. అందుకని దేవుడు ఏం చేశాడంటే, అసలు దాన్ని భూమి పొడమి మీద లేకుండా బూడిచ్చేసేస్తాడు. కారణం అదనమాట. ఇప్పుడు ఆ పాపం, ఆ టైప్ ఆఫ్ పాపం దేవునికి విరోధమైన పాపం. వాళ్ళు ఆ పాపాన్ని అంతటితో ఆపుకోకుండా ఏం చేశారయ్యా అంటే, ఒక రోజున దేవదూతలు ఎక్కడికి వచ్చారు? లోతు ఇంటికి వచ్చారు. లోతు ఇంటికి వచ్చేస్తే, లోతు ఇంటికి దేవదూతలు వచ్చారని చెప్పేసి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్నటువంటి వృద్ధులు, పెద్దలు, పిల్లలతో సైతం వచ్చి లోతు ఇంటి మీద దొమ్ముగా పడి వాళ్ళు ఒక మాట అంటారు. ఏమైనా తెలుసా? మీ ఇంటికి వచ్చినటువంటి దేవదూతలను బయటికి పంపిస్తే మేము వారితో ఏం చేస్తాము?
పాపం చేస్తాము అంటారు. అంటే దేవునితో దేవదూతలతో కూడా వాళ్ళు సెక్షువల్ రిలేషన్ కలిగి ఉండటానికి ఎంత ఆతృత కలిగి ఉన్నారంటే ఇక అప్పుడు వాళ్ళ పాపం పరిపక్వం అయిపోయి దేవుడు వారిని కాల్చటానికి నిశ్చయించుకుంటాడు. దేవుని బిడ్డలారా, అయితే అప్పుడు లోతు అంటాడు, అయ్యా వయసు వచ్చినటువంటి నా కుమార్తెలు ఉన్నారు, నేను వారిని బయటికి పంపుతాను, మీ ఇష్టం వచ్చినట్లుగా వారితో పాపం చేయండి, అనుభవించండి అంటే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళొద్దు, మాకు మీ ఇంటికి వచ్చిన దేవదూతలనే పంపి. సహజంగా దేవదూతలు వస్తే మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ క్రిస్మస్ అకేషన్లో మనం సినిమా చూస్తూ ఉంటాం, అది కరుణామయుడు. ఈ కరుణామయుడు సినిమాలో గబ్రియల్ దేవదూత కన్యక అయిన మరియకి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షం కావటంతోనే మరి ఏం చేస్తుంది, ఎంతో వినయ భయభక్తులతో మోకరిల్లి చేతులు జోడించి అయ్యో దేవదూత అంటే దేవుడే వచ్చాడని చెప్పేసి ఎంతో శ్రద్ధాభక్తులను చూపుతుంది. దేవదూతలు వస్తే సహజంగా ఏ మనిషి అయినా ఏం చేస్తాడు, భక్తి భావాన్ని కనపరుస్తాడు. కానీ అదే సొదొమ గొమొర పట్టణానికి దేవదూతలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, కామ క్రోధాన్ని ప్రదర్శించారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే వారిని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, పురుషుడు మరొక పురుషునితో కలిసి చేసే పాపం సొడొమి, స్త్రీ మరొక స్త్రీతో కలిసి చేసే పాపాన్ని లెస్బీనియా అంటారు. ఈ రెండు పాపాలు సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్నాయి కాబట్టి దేవుడు కాల్చాడు. ఇప్పుడు అదే పాపాన్ని రిపీట్ చేస్తే ఏమవుతాము, ఒకవేళ రిపీట్ చేస్తే వాళ్ళు దేవునికి విరోధులే కదా. ఇటీవల కాలంలో పోప్ అంటే చర్చిలో ఉండేవారిని ఏమంటామంటే, మనం చర్చిలో సేవ చేసేవారిని సేవకుడు, పాస్టర్ అంటాం, లేకపోతే రెవరెండ్ అంటాం, లేకపోతే గురువర్యులు అంటారు. కానీ పోప్ అని ఎవరిని అంటారు, రోమన్ కేథోలిక్ సంఘాలన్నిటి మీద అధినేతని ఏమంటారండి, పోప్ అంటే. పోప్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఆయన ఏ చర్చికి సంబంధించిన ఆయన, క్యాథలిక్ సంఘానికి సంబంధించినటువంటి అధినేత. ఆయన ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఏంటో తెలుసా, మగాళ్ళు కలిసి పెళ్లి చేసుకోవచ్చు, పాపం చేయొచ్చు, తప్పేం లేదు. ఆడోళ్ళు కలిసి పెళ్లి చేసుకోవచ్చు, పాపం చేయొచ్చు, తప్పేం లేదు. అంటే సొదొమ గొమొర పట్టణాలలో దేవుడు కాల్చక ముందు ఏ పాపాన్ని అయితే వాళ్ళు అనుమతించారో, అనుసరించారో అదే పాపాన్ని నేటి దినాలలో పోపు ఏం చేస్తున్నాడు, సమర్థించి దానికి అనుమతినిస్తూ ఉన్నాడు. అయితే ప్రొటెస్టెంట్ సంఘాలు ఏం చేస్తాయి, అది పాపము అని ఖండిస్తాయి. ఇప్పుడు అర్థమైందా వాళ్ళకి మనకి ఉన్న తేడా, అర్థమైందా? ఇలా చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉంది కానీ సమయం లేదు కదా. అందుకని ఇప్పుడు జో బైడెన్ గెలిచాడు. జో బైడెన్ ఎవరు, ఇప్పుడు గెలిచిన ఆయన క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వ్యక్తి, అంటే పోపుకు సంబంధించినటువంటి ఆయన. మరి డొనాల్డ్ ట్రంప్ ఎవరు, ప్రొటెస్టెంట్ క్రిస్టియన్, అంటే మన విధానాలు ఎలా ఉంటాయో ట్రంప్ విధానాలు అలా ఉంటాయి. మరి ఇంతకీ ప్రొటెస్టెంట్ అంటే ట్రంప్ ఒక సత్యమైన మార్గంలో నడిచేటువంటి వ్యక్తి, సత్యమైన మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తులకు తన సహకారాన్ని అందించేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎందుకు ఓడిపోయాడు అన్నది ఇప్పుడు ప్రధానమైనటువంటి కారణం. అమెరికాలో చర్చించాల్సినటువంటి విషయాలు పులిపాడులో మన సంఘంలో చర్చించటం ఎందుకు పాస్టర్ గారు? ఎవడు ఓడిపోతే మనకెందుకు, ఎవడు గెలిస్తే మనకెందుకు అంటారా? మనతో ముడిపడిన అంశం కాబట్టే నేను మీకు చెప్తున్నాను. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ట్రంప్ ఎందుకు ఓడిపోయాడు గల కారణం ఏంటి, ఒకవేళ ట్రంపే గెలిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. దేవుని బిడ్డలారా, ట్రంప్ వచ్చేసి ఇజ్రాయేలీలకి చాలా దగ్గర మిత్రుడు. ఇంకా ట్రంప్ అల్లుడు యూదుడు అంటే ఇజ్రాయేలీయుడు. ట్రంప్ అల్లుడు యూదుడు కాబట్టి అతనికి యూదులన్నా ఇజ్రాయేలీలన్నా పిచ్చి ప్రేమ. ఈ ట్రంప్ అల్లుడు ఒక ప్లాన్ చేశాడు. ఏంటో తెలుసా, యెరూషలేము దేవాలయం కట్టడానికి అరబ్ దేశాలు, ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా వ్యతిరేకం అన్నమాట. సో ఈ ట్రంప్ అల్లుడు చేసిన ప్లాన్ ఏమిటంటే, ఇజ్రాయేలును ప్రేమించే దేశాలు, తనకు అనుకూలంగా ఉన్నటువంటి దేశాలన్నిటి నుండి కొన్ని లక్షల మిలియన్ డాలర్ల ధనాన్ని సమకూర్చి, ఆ ధనంతో ఎవరైతే
యెరూషలేము దేవాలయం కట్టకుండా వద్దంటారో వాళ్ళకి ఆర్థికపరమైన సహాయం అంటే కొన్ని లక్షల డాలర్ల డబ్బు అందించేసి కరిసేపు ఒక కండేసినట్టు డబ్బిచ్చేసి వాళ్ళని సైలెంట్ చేపించేసి ఆలయాన్ని కట్టించాలి అన్నటువంటి ఓ పెద్ద ప్రయత్నానికి పురుడు పోసినటువంటి వ్యక్తి ట్రంప్ అల్లుడు. ఇక ట్రంప్ను చూసుకున్నట్లయితే ట్రంప్ ఎన్నో రోజులుగా మాసిపోయి మడతలు పడి అడుగున పడినటువంటి ఓ అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి ట్రంప్. ఏమిటి ఆ ప్రవచనం అంటారా? ఆ దినమున యెహోవా తన సైన్యముతో కూడా పరివారముతో కూడా యెరూషలేములోనికి దిగివచ్చి దానిని ముఖ్య పట్టణముగా చేసుకొని కేంద్ర పట్టణముగా చేసుకొని ఈ లోక రాజ్యాలన్నిటినీ ఏలుతాడు అన్న ప్రవచనం కొన్ని వేల సంవత్సరాల బట్టి అడుగున పడింది. అయితే యెరూషలేములో అంటే ఇజ్రాయేలు దేశంలో ఇప్పటి వరకు రాజధానిగా క్యాపిటల్ సిటీగా ఉన్నటువంటి ఊరు పేరేంటంటే టెల్ అవీవా. ఏంటి? టెల్ అవీవా. ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ఏం చేశారంటే టెల్ అవీవా రాజధానిగా ఉండటానికి లేదు అని చెప్పేసి టెల్ అవీవాలో ఉన్నటువంటి రాజధానికి సంబంధించిన వాటన్నిటిని కూడా యెరూషలేమునకు షిఫ్ట్ చేసి యెరూషలేముని రాజధానిగా ప్రకటించాడు. ఇలా యెరూషలేముని రాజధానిగా ప్రకటించడం యూదులకు శుభ పరిణామం, కానీ అక్కడ ఉన్నటువంటి అరబ్బులకు ముస్లిమ్స్కు మాత్రము చాలా బాధాకరమైనటువంటి విషయం. దేవుని బిడ్డలారా, ఈ టెల్ అవీవ్ అనేది చాలా వరకు అరబ్బుల హస్తగతం అయిపోయి ఉంది. ఇప్పుడు అంతా కూడా అక్కడ పెట్టాల్సింది ఇప్పుడు యెరూషలేముకి పెట్టాల్సి వస్తుంది. అందుకని ప్రపంచ దేశాలలో దరిదాపు 100 దేశాల వరకు ఏమన్నారంటే రాజధానిని టెల్ అవీవ్ నుండి యెరూషలేమునకు మారిస్తే మేము ఊరుకోము, కయ్యానికి సై అన్నారు. కానీ ట్రంప్ అన్నాడు, మీరంతా ఏం చేసుకుంటారో మీకు చాతైంది చేసుకోండి, కానీ ఇది నేను చేసి తీరాల్సింది. అప్పటికే అమెరికాలో ఎంతోమంది ప్రొటెస్టాంట్ క్రిస్టియన్స్ అయినటువంటి ప్రెసిడెంట్లు అయినటువంటి విశ్వాసులు ప్రెసిడెంట్లు అయ్యారు. కానీ ఎవరు కూడా డేర్ చేసి ధైర్యం చేసి ఈ టెల్ అవీవ్లో ఉన్నటువంటి రాజధానిని యెరూషలేమునకు మార్చలేకపోయారు. కానీ ట్రంప్ ఏం చేశాడు? నేను చచ్చినా పర్వాలేదు కానీ దీన్ని మాత్రం ఇలా చేసి తీరాల్సిందే అని చెప్పేసి చేసి ఏం చేశాడో తెలుసా? ఒక అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని నెరవేర్పునకు అతడు నాంది పలికాడు. హల్లెలూయా! అర్థమవుతుందా? ఇవన్నీ ఎందుకు అనుకుంటారా? అర్థమవుతుందా? అంటే ట్రంపు ఒక అమెరికా అధ్యక్షుడే కాదు, కానీ బైబిల్ ప్రవచనాలు నెరవేర్చబడటంలో కూడా ప్రముఖమైన పాత్ర పోషించాడు. ఇప్పుడు ఇంకో ప్రవచనాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ 43వ అధ్యాయం 5-6 వచనాల్లో దేవుడు ఏమంటాడంటే, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానమును తెప్పిస్తాను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పిస్తాను, అప్పగింపుమని వీళ్ళకి పోయి ఉండాలిగా. రప్పించాలంటే హైదరాబాద్ నుండి మా అబ్బాయిని పిలిపిస్తాలే అని అంటే వీడి ముందు హైదరాబాద్ పోయి ఉండాలి కదా. పోకుండా ఎట్ట రప్పిస్తూ? తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణం నుండి నేను మిమ్మల్ని సమకూరుస్తానంటే వీళ్ళు తూర్పు పడమర ఉత్తర దక్షిణాలకు పోయి ఉండాలిగా. అసలు ఎవరు పోయారు? ఎవరంటే ఇశ్రాయేలీయులు, యూదులు వెళ్ళిపోయారు. వీళ్ళు ఎందుకు పోయారు, ఎప్పుడు పోయారు అన్న విషయాన్ని కొంచెం జాగ్రత్తగా వింటారా? ఎందుకు పోయారు, ఎప్పుడు పోయారు అంటే యేసు ప్రభుల వారిని సిలువ వేసే సమయంలో వీళ్ళు ఒక మాట అంటారు, బరబ్బకైనా విడుదల కానీ యేసుకు మాత్రం లేదు, ఆయన్ని సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేసి ఆ తర్వాత పిలాతు అంటాడు, ఇతనిలో నాకు ఏ దోషమో కనబడుటలేదు అని చేతులు కడుక్కున్న వేళలో ఇతన్ని సిలువ వేయాల్సిందే అని కేకలు వేసి ఇతని సంబంధించినటువంటి ఈ నీతిమంతుని రక్తము మా మీదను
మా పిల్లల మీదను ఉండునుగాక. అంటే ఇతన్ని చంపుతున్నందుకు దానికి జవాబుదారులము మేమే, దానికి ఉత్తరవాదులము మేమే అని చెప్పేసి యూదులు ఏం చేస్తారంటే యేసును చంపుచున్నందుకు ఆ రక్తం, అతని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక ఆ పాపం అని ఒప్పేసుకుంటారు. ఆ రోజున వీరు పలికిన ఆ మాటను బట్టి యేసు ప్రభువుని చంపిన తరువాత జరిగినటువంటి విషయం ఏమిటంటే AD 70లో అంటే 70వ సంవత్సరంలో రోమన్ చక్రవర్తి అయినటువంటి టైటస్ యూదుల మీదకి యుద్ధానికి దిగుతాడు. యుద్ధానికి దిగేసి యూదులను దరిదాపుగా 10 లక్షల మంది యూదులను ఏం చేస్తాడు, వారి దేశంలో ఊచకోత కోసినప్పుడు గుర్రముల కళ్ళెముల మటుకు యూదుల రక్తం వీధుల్లో పారుద్దనమాట. అయితే అప్పుడు టైటస్ ఏడుంటే మనల్ని చంపేస్తాడు అని చెప్పేసి ఆ యూదులు ఏమయ్యారంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ ఎవరికి నచ్చిన దేశం కిందకి వాళ్ళు పారిపోతారు. దేవుని బిడ్డలారా, విమానాలలో కానీ లేకపోతే ఓడలల్లో కానీ షిప్పులల్లో కానీ కాలినడకన కానీ ఇట్లా ఎటోళ్ళటు పారిపోతారు. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి వీళ్ళు చల్లా చెదురై వెళ్ళిపోయారు. ఇక యూదులనే వాళ్ళు అక్కడ లేరు. అర్థమైందా? యూదులు అనేవారు అక్కడ లేరు. వారి భూభాగాన్ని, వారి ఇళ్లను, వారి యొక్క సమస్తాన్ని కూడా అప్పుడు రోమా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత అవన్నీ కూడా అరబ్ దేశాల కిందకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు యూదులు ఎలా వెళ్ళిపోయారో తెలుసా? వీళ్ళు అన్న మాటను బట్టి ఆ శిక్ష, ఆ రక్తాపరాధం వీరి మీదకి వచ్చి వీరు ప్రపంచ దేశాలన్నిటికీ చల్లా చెదురైపోయారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? యూదులు తూర్పునున్నారు, పడమటనున్నారు, ఉత్తర దక్షిణ దిక్కుల్లో ఉన్నారు. ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు ఈ చుట్టూ కూడా వాళ్ళు విచ్ఛిన్నమైపోయి ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు. అయితే విశేషం ఏమిటంటే ప్రపంచ దేశాలలో వీరు వెళ్ళిన ప్రతి దేశంలో కూడా యూదుల్ని చిన్న చూపు చూశారు, టార్చర్ చేశారు, బానిసలుగా పెట్టుకున్నారు, నానా బీభత్సంగా అవమానాలకు గురి చేశారు. మరి హిట్లర్ అయితే, జర్మనీ అధ్యక్షుడైనటువంటి హిట్లర్ అయితే యూదులు అంటే వారికి మహా కోపం. దేవుని బిడ్డలారా, ఒక్కసారిగా వాడు ఎంతమందిని చంపాడో తెలుసా? హిట్లరు 60 లక్షల మంది యూదులను ఊచకోత కోశారు. ఈ ఊచకోత ఇదంతా ఎందుకంటే ఈ నీతిమంతుని కూర్చిన రక్తం మా మీదను మా పిల్లల మీద. ఇట్లా ఏ దేశానికి వాళ్ళు వెళ్ళిపోయిన ఆ దేశంలో చంపుతూ వచ్చారు వీళ్ళని, ఆ దేశంలో హింసిస్తూ వచ్చారు, బండ పని, బానిస పని చెప్పిస్తూ వచ్చారు. కానీ విచిత్రం ఏమిటంటే ఒక్క ఇండియా దేశంలోనే, అంటే మన దేశంలోనే యూదులను ప్రేమించారు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేశానికి వచ్చిన యూదులను గౌరవించి, ప్రేమించి, వారికి తినటానికి ఆహారం, కట్టు వస్త్రాలు, నిలువ నీడనిచ్చి వారిని చేరదీసినటువంటి దేశం ఒక్క ఇండియా దేశమే. అందుకనే యూదులలో ఒక నానుడి, ఒక ప్రతిజ్ఞ ఉంటుంది. ఏంటో తెలుసా? యూదుడుగా పుట్టిన ప్రతి ఒక్కడు, ఇజ్రాయేలీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు ఒక్కసారైనా తన జీవితకాలం, అంటే బ్రతికిన జీవితకాలంలో ఒక్కసారైనా ఇండియాకి వెళ్ళిపోయి ఇండియా నేలను తాకి ముద్దాడి రావాలి అన్నటువంటిది వాళ్ళ ప్రతిజ్ఞ. హల్లెలూయా. అందుకనే వాళ్ళకి ఇండియా అంటే చాలా ప్రేమ. ఒక ఇండియాలోనే యూదులు గౌరవించబడ్డారు, ఇక ఏ దేశంలో కూడా గౌరవించబడలేదు. ఇంకా ఎంత ప్రేమ అని మీకు చెప్పాలంటే ఇటీవల కాలంలో మనకి పాకిస్తాన్కి మనకి ఎప్పుడూ గొడవలే. అయితే మొన్న ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది గొడవలు. ఎంతగా ఎక్కువైపోయిందంటే పాకిస్తాన్కి ఏకంగా భూభాగంలో అత్యంత శక్తివంతమైనటువంటి పెద్దదైనటువంటి చైనా దేశం పాకిస్తాన్కి సపోర్ట్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. అలాగనే దాని అనుబంధ సంస్థలు, దాని అనుబంధ దేశాలన్నీ కూడా పాకిస్తాన్తో మేము కలిసే ఇండియా మీద యుద్ధం చేస్తామన్నాయి. అప్పుడు ప్రపంచంలో ఉన్న దేశాలు ఏ ఒక్క దేశం కూడా ఇండియా తరపున మాట్లాడలేదు. కానీ కేవలం ఒక ఇజ్రాయేల్ దేశం మాత్రం ఒక మాట అన్నది, ఖబర్దార్, ఇండియా దేశం మీదకి వస్తే మేము ఎంతటికైనా తెగబడి
పాకిస్తాన్ మీద కానీ దానికి సపోర్ట్ చేసే ఏ దేశం మీదకైనా యుద్ధం చేయటానికి మేము వెనుకాడం. ఇండియాకు కావలసినటువంటి అధునూతనమైన టెక్నాలజీతో తయారు చేసినటువంటి ఇజ్రాయేలీ యుద్ధ సామాగ్రిని, యుద్ధ విమానాలన్నిటిని మేము సపోర్ట్ చేస్తామని ఒకే ఒక్క దేశం ముందుకు వచ్చింది. మొన్న పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఆ ఒక్క దేశమే ఇజ్రాయేల్ దేశం. ఎందుకంటే ఇజ్రాయేలీని మన దేశం హక్కును చేర్చుకుంది కాబట్టి దానికి చాలా ప్రేమ మనం అంటే, దేవుని బిడ్డలారా. సరే, మంచిది. ఇప్పుడు ఇంకో విషయానికి వస్తే, ఇప్పుడు యూదులంతా ఏమైపోయారు? ఎక్కడికక్కడే చల్లా చెదురై వెళ్ళిపోయారు. ఈ చల్లా చెదురైపోయినటువంటి వారిని దేవుడు ఏం చేస్తానన్నాడు? దక్షిణ దిక్కునకు బిగపట్టవద్దని ఆజ్ఞ ఇస్తాను, అప్పగింపమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇస్తాను, పడమటి నుండి తూర్పు నుండి రప్పిస్తాను, సమకూరుస్తాను అన్నాడు. మరి ఈ చల్లా చెదురైపోయినటువంటి వ్యక్తులు మరలా ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు అసలు వాళ్ళు చేసినటువంటి మాటను బట్టి ఆ దేశంలో లేకుండా వెళ్ళిపోయారు. ఎందుకంటే యేసు ప్రభువుని చంపటం వల్ల ఇక ఆ దేశమే వాళ్ళ చేతుల్లో లేదు. ప్రపంచ పటంలో నుండి ఇజ్రాయేలు దేశం లేదు అని ఇంటూ మార్కు పెట్టేసి వేరే దేశస్తులు ఆక్రమించారు. ఇక లేదు. ఎంతకాలం లేదయ్యా అంటే 1800 సంవత్సరాలు ప్రపంచ పటంలో ఇజ్రాయేలు పేరు, ఇజ్రాయేలు దేశం పేరు లేదు. అయితే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు బ్రిటిషుల పరిపాలన, మనకి బ్రిటిష్ వాళ్ళు అంటే బాగా తెలుసు కదండి. మనకి స్వాతంత్రం ఎక్కడి నుండి, ఎవరి నుండి వచ్చింది? బ్రిటిష్. అంటే మనం స్వతంత్ర దేశంగా అవతరించక ముందు మన దేశాన్ని పరిపాలించింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. అంటే బ్రిటిష్ వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు ఒక్క మన దేశాన్నే కాదు, ప్రపంచంలో చాలా దేశాలను పరిపాలించారు. ఎందుకంటే ప్రపంచాన్ని అంతటిని శాసించినటువంటి దేశం. అందుకనే బ్రిటిష్ రాణి, బ్రిటిష్ రాజు, దొరలు, అయ్యగారులు అని పిలుస్తూ ఉంటాం వాళ్ళు. మనమే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు. మీ అందరికి ఇప్పటికీ ఆస్ట్రేలియా తెలుసు. ఆస్ట్రేలియా అంటే మీరు పోయారని కాదులేండి, వింటూ ఉంటారు ఆస్ట్రేలియా. అయితే దేవుని బిడ్డలారా, ఈ ఆస్ట్రేలియా దేశం గురించి మీకు చెప్పాలి అంటే, ఆస్ట్రేలియా దేశంలో ఆస్ట్రేలియన్స్ కాదు ఇప్పుడు ఆస్ట్రేలియాని పరిపాలించేది. వాళ్ళని పరిపాలించేది ఎవరో తెలుసా? బ్రిటిష్ వాళ్ళే వాళ్ళని పరిపాలిస్తున్నారు ఇప్పటికి కూడా. ఎందుకనంటే మీ పరిపాలన అయితే మాకు చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇప్పటికీ ఆస్ట్రేలియన్లు బ్రిటిష్ వాళ్ళ చేత పరిపాలించబడుతున్నారు. పాపం మనం ఏం చేసాము? చాలా తెలివైన వాళ్ళమని బ్రిటిష్ వాళ్ళని తరివి కొట్టి మనం చేసేది ఏంటిది? వాడు మన ఆస్తిని అంతా తీసుకుపోయాడని మనం వాడిని తరివి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఎవడికి వాడే దండుకొని తింటాం. వాడు ఉన్నప్పుడు ఏం చేశాడు? వాడు వేసిన రైల్వే ట్రాకులు, అంటే వాడు ఎన్ని వేల కిలోమీటర్లు వేసాడో అంతకు మించి ఇంతవరకు ఒక్క ట్రాక్ కూడా ఎక్స్ట్రా వేయలేదంట మనవాడు. వాడు కట్టిన బ్రిడ్జిని కావచ్చు, వాడు కట్టిన హాస్పిటల్స్ కావచ్చు, వాడు కట్టిన కాలేజెస్ కావచ్చు, ఇప్పటికీ వాళ్ళే పరిపాలన చేస్తే ఇండియా కూడా అమెరికా లెవెల్లో ఉండేది. కానీ ఇప్పుడేంటి? వార్డు మెంబర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు, ప్రధానమంత్రి వరకు మొత్తం ఎవరి స్వార్థం. వాడు తింటున్నారని తన్ని అల్లగొట్టాము, మనం తినకుండా ఎవరికి పెడుతున్నాము? ఎవడుకు వాడే తింటున్నాడు. ఇండియా దేశంలో అక్రమంగా మన బోటోళ్ళ దగ్గర దోచుకున్న డబ్బంతా ఎక్కడ పెడుతున్నారు? స్విస్ బ్యాంకుల్లో పెడుతున్నారు నల్లధనం కింద. మనం సత్తున్నా కానీ రూపాయి తీయరోడు. ఆ స్విస్ బ్యాంక్ వాడికి ఉన్నటువంటి చరిత్ర ఏమిటయ్యా అంటే, పలానోడు నా కాడ డబ్బు దాచిపెట్టిండని పానం పోయినా చెప్పడవాడు. దేశం కరోనా వచ్చి సచ్చి మనల్ని అందరిని ప్రొక్లైన్లతో గొంతలు తీసి సమాధి చేసే సమయం లేక, మనుషులు లేక మొత్తాన్ని ఒక గొంతులోనే 1000 మందిని నెడుతున్నా కానీ వాడు ఆ డబ్బు ఎందుకు అంటే మనం చేసేది ఏంటి? అందుకని వాళ్ళు మీదే మంచి పరిపాలన అని చెప్పేసి ఇప్పటికీ వాళ్ళ చేత ఏలబడుతున్నారు. సరే, మంచిది. ఇప్పుడు చూడండి, బ్రిటిష్ వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ఏమవుతుందంటే ఓడిపోయే అంచుల్లోకి వచ్చింది. అప్పుడు ఒక వ్యక్తి ముందుకు వచ్చి అన్నాడు, మీ దేశం ఓడిపోతుంది కదా, నేను ఒక అద్భుతమైన అధునాతనమైన టెక్నాలజీతో ఒక బాంబు కనిపెట్టాను, ఆ బాంబుని నేను మీకు ఇస్తాను,
మీరు ఆ బాంబు వేయండి, వెంటనే మీకు విజయం వరిస్తుంది అంటాడు. సరే, నీకేది కావాలంటే అది మేము నీకు ఇస్తాము. ఆ బాంబు, ఆ టెక్నాలజీతో తయారు చేసినటువంటి ఆ బాంబును మాకు ఇవ్వమంటే అప్పుడు అణుబాంబుని ఇస్తాడు. ఆ అణుబాంబును, ఒక్క బాంబును వేయగానే నాగసాకి, హిరోషిమాల మీద బాంబులు మీకు తెలుసు. ఆ బాంబులు వేయగానే ఇప్పుడు దాకా ఓటమి అంచులో కొట్టుమిట్టాడుతూ ఇక అయిపోయింది మన పని అనుకున్నటువంటి బ్రిటన్ ఒక్కసారిగా ఒకే బాంబుతో ఊపందుకొని ఆ బాంబు దెబ్బకి శత్రు దేశాలన్నీ అదిరిపోయి ఒక్కటే డిక్లరేషన్ చేసామని, మేము మీ దెబ్బకు ఓడిపోయాము, ఇక మా మీద బాంబులు వేయొద్దు, మా మీద యుద్ధం చేయొద్దని శిరము వంచి నమస్కరించాయి. అప్పుడు ఆ యుద్ధంలో విజయానికి దోహదపడినటువంటి వ్యక్తిని, అంటే ఆ అణుబాంబు ఇచ్చినటువంటి వ్యక్తిని పిలిచి అడుగుతారు, బాబు నీకేం కావాలి, నీ కోరిక ఏమిటంటే అతడు అంటాడు, నేను ఎవరినో తెలుసా అంటే తెలీదు, నేను ఒక యూదుణ్ణి అంటాడు, నేను ఒక ఇజ్రాయేలీని. సరే, ఏం కావాలంటే 1800 సంవత్సరాల క్రితం మేము మా దేశము నుండి ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులకు చల్లా చెదురైపోయాము. ఇప్పుడు నేను కోరుకునేది ఏమిటంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటి నుండి మా యూదులను సమకూర్చి మా దేశాన్ని మరలా మాకిప్పించండి అని కోరతాడు. హల్లెలూయా. అనగానే ఈ బాబు 1800 సంవత్సరాల క్రితం వేరే వాళ్ళు ఆ దేశంలో సెటిల్ అయిపోయారు, బాగా పాతుకొని పోయారు. అటువంటి వారిని, వారి ఆస్తులను కాదని వారిని ఎల్లగొట్టి దాన్ని మీకివ్వటం అంత సామాన్యమైన పని ఏమి కాదు నాయన. ఏదో 2-3 ఏళ్ల క్రితం జరిగింది కాదు కదా, 100 సంవత్సరాలు అవుతుంది కదా అని అన్నప్పటికీ ఇతడు చేసిన సహాయానికి వారు ఆ మాత్ర సహకారం అందించకుండా ఉండటానికి వీలు కుదరలేదు. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి దేశాలు కూడా అతడు విజయానికి దోహదపడ్డాడు కదా, అతనికి అది చేసి తీరాల్సిందే అని పట్టుబట్టినప్పుడు సరే అని చెప్పేసి వీళ్ళు నక్క తొక్కులు దొక్కి ఏం చేశారంటే బ్రిటిష్ బలగాలు అక్కడున్న కొంతమంది యూదుల్ని తీసుకొని వచ్చి 1948 సంవత్సరంలో దాన్ని ఇజ్రాయేలు దేశంగా ప్రకటన చేసి అక్కడ వీళ్ళని పెట్టగానే ఏమైందో తెలుసా, మేము ఎన్నో 100 ఏళ్ల నుండి మేము ఇక్కడ స్థాపించుకొని ఉంటే మమ్మల్ని ఎల్లగొట్టి ఇది ఇజ్రాయేల్ దేశం అని ప్రకటిస్తారా, సై అని కుదరదు, సమరానికి సై, కయ్యానికి కాలు దూతామని చెప్పేసి అక్కడున్న అరబ్ దేశాలన్నీ కూడా ఏం చేశాయంటే ఇజ్రాయేల్ మీద యుద్ధానికి లేచాయి. యుద్ధానికి లేచినప్పుడు ఎవరు చేయాలి యుద్ధం అని అంటే బ్రిటన్ బలగాలు చేయాలి. బ్రిటన్ బలగాలు యుద్ధం చేయకుండా అయ్యి బాబు ఎందుకురా మనకు లేనిపోని యుద్ధం, మీది మీరు చూసుకోండి అని యూదులకు వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు యూదులు ఏకాకిగా మిగిలిపోతారు. అప్పుడే కొత్తగా దేశం ఏర్పడ్డది కదండి, కొంతమంది వచ్చారు. ఈ కొంతమందితో అప్పటికే తోడేళ్ళు వలె, సింహాల వలె గర్జిస్తున్న యుద్ధ నైపుణ్యంలో ఆరితేరినటువంటి వారితో యుద్ధం ఏం చేస్తారు వీళ్ళు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు. అటువంటిది చూస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభువా మాకు దిక్కెవరు లేరంటే, దేవుని బిడ్డలారా మీరు ఎప్పుడైనా యుద్ధ ట్యాంకులు బాంబులనంటే బాంబులను వదులుతూ ఉన్నప్పుడు ఆ మోతను చూసారా, దుబ్బేళ్ళు అంటుంది, అంటే ఉరివినట్టు పడుతుంది అనమాట. అప్పుడు యుద్ధ సామాగ్రిగా కూడా ఇశ్రాయేలు దగ్గర ఏమీ లేదు. కానీ జరిగిన విషయం ఏమిటంటే దేవుడు ఉరుముల వంటి శబ్దాన్ని పంపాడంట. ఏ శబ్దం అండి? ఉరుముల వంటి శబ్దం. అది యాక్చువల్గా ఈ మూకుమ్మడిగా యుద్ధం చేయటానికి వచ్చినటువంటి ఇజ్రాయేలు వ్యతిరేక సైనికులకి ఎలా వినపడిందంటే, మనం ఇజ్రాయేలీల దగ్గర యుద్ధ సామాగ్రి లేదనుకున్నాం, కానీ మన దగ్గర కన్నా అత్యంత శక్తివంతమైన యుద్ధ ట్యాంకులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు పేల్చే బాంబులకి భూమి దద్దరిల్లిపోతుంది అని చెప్పేసి కొన్ని లక్షల సైన్యం పారి పర్వతాలు పట్టుద్ది. అప్పుడు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు అంటారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యుద్ధ ట్యాంకులు కావచ్చు, యుద్ధ సామాగ్రి కావచ్చు, మన దగ్గర లేదు, మనం వారితో యుద్ధం చేయలేమని అనగానే కేవలం కొద్ది రోజుల్లోనే యుద్ధం అంతా సమాప్తమైంది. ఇజ్రాయేలు దగ్గర
దేశాలన్నీ కూడా వంగి నమస్కరించి మేము ఓడిపోయాము అని ఒప్పుకుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ యుద్ధం అయిపోయింది. ఇప్పుడు ఆ దేశంలోనికి వస్తే యుద్ధం జరుగుద్ది. అందుకని యూదులు ఏం చేశారు, ఎందుకు లేరా బాబు, మనం వచ్చి 1800 సంవత్సరాలు అయింది కదా, ఉన్న చోటనే ఉందాం అనుకొని పాపం వాళ్ళు అంతే ఉన్నారు. ఒకవేళ పోతే ఇజ్రాయెల్ దేశంలో పొద్దుగుకులు యుద్ధం చేయాలి, యుద్ధాలలో చావాలి అని యూదులు ఎక్కడోళ్ళు అక్కడ అంతే ఉండిపోయారు. అయితే ఇప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా ఎదిగిపోయింది ఎవరు? ఇజ్రాయేలు. దానికి ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యం, దానికి ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి, యుద్ధ విమానాలు మరి ఏ దేశానికి కూడా లేనంత స్థితిలో ఉండిపోయిందనమాట. దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు కంప్యూటర్ కానీ, తర్వాత ఈ సెల్ ఫోన్లు కానీ, దీన్ని డెవలప్ చేసిందంతా అందులో ఉన్నటువంటి మెమరీ కార్డ్స్ కానీ, సిమ్ కార్డ్స్ కానీ, ఇవన్నీ డెవలప్ చేసింది ఎవరు? ఇజ్రాయేలీలేనమాట. ఇంకా మొన్న ఈ మధ్య ఒక న్యూస్ చదువుతూ ఉన్నాను. ప్రపంచ దేశాలన్నిటికి కూడా ఏమండి, ప్రపంచ దేశాల చరిత్రనంతటి ఒక రోజున ప్రపంచం అంతా ముగిసిపోయినప్పుడు ఆ తరువాత ఏదన్నా జనరేషన్ ఉంటే వాళ్ళకి ఏమన్నా తెలియాలనుకో ఎట్ట తెలుస్తుంది? ప్రపంచం అంతా నాశనం అయిపోయింది కదా. అందుకని 3 కోట్ల పేజీలని, 3 కోట్ల ప్రపంచ చరిత్ర గల పేజీలని అంత మెమరీ కార్డులో పొందుపరిచి దాన్ని పైకి స్పేస్లోకి తీసుకుపోయి వదిలేశారంట. అంటే ఆ స్పేస్లో మన తరం అయిపోయిన తర్వాత, అసలు ఈ భూమి స్మాష్ అయిన తర్వాత ఏదన్నా ఒక తరం వస్తే ఆ మెమరీ కార్డ్ అది వాళ్ళకి దొరికి అందులో పెట్టేసి ఓపెన్ చేశారనుకో, కొన్ని వేల సంవత్సరాలుగా మానవ మనుగడ ఎలా ఉన్నదనేది వాళ్ళకు మొత్తం తెలిసిపోద్ది. అంత అద్భుతంగా వారు ఎవరు ఆలోచించినంతగా వాళ్ళు ఆలోచన చేశారు. సో ఇంత టెక్నాలజీని వాళ్ళు ఏం చేశారు? డెవలప్ చేశారు. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం పోవటానికి అందరికి కూడా చాలా ఉత్సుకత. ఇప్పుడు మన దేశం నుండి కూడా, మన ఆంధ్ర నుండి కూడా చాలా మంది పోతున్నారు ఇజ్రాయేల్ దేశం చూసి రావడానికి. ఇజ్రాయేలీలకు కూడా అనుకూలమైన వాతావరణం ఉంది. ఆడాడు చెదిరిపోయారు కదా. ఇప్పుడు పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, తూర్పు నుండి నేను మిమ్మల్ని రప్పిస్తానన్నాడు కదా. అయితే అప్పుడు కొంతమందే పోయారు, యుద్ధం జరుగుద్ది అడిగిపోతే యుద్ధం చేయాలని కొంతమంది వెళ్ళారు. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం బాగా డెవలప్ అయింది కదా, అందరూ పోవాలనుకుంటున్నారు కానీ అవకాశాలు దొరకట్లేదు. అప్పుడు మన ట్రంప్ గెలిచినప్పుడు ట్రంప్ ఏం చేశాడో తెలుసా? ఎవరెవరైతే ఇజ్రాయేలీలు, యూదులు ప్రపంచ దేశాలకు చల్లా చెదురైపోయి అక్కడే ఉన్నారో మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, మీరెవ్వరూ అక్కడ ఉండొద్దు, అందరూ మీ దేశానికి వచ్చేయండి. దానికి కావలసినటువంటి పర్మిషన్స్ అన్నీ నేను ఇస్తాను. వీసా కానీ, ఇంకోటి కానీ, పాస్పోర్ట్ కానీ, లేకపోతే అవసరమైతే స్పెషల్ ఫ్లైట్స్ కానీ, మీ ఛార్జెస్ కానీ అన్నీ నేనే భరిస్తాను, మీరందరూ కూడా రావచ్చు అని అంటే ఇప్పటికి ఎంతమంది వచ్చారో తెలుసా? 100కి 85% మంది యూదులు తమ దేశానికి వచ్చి వాలిపోయారు. ఇంకెంతమంది రావాలి? 15% మంది వచ్చేస్తే ఇక మొత్తం కూడా చరిత్ర అంటే బైబిల్ ప్రవచనాలు నెరవేరుతాయి. రాకడ అనేది స్టార్ట్ అయిపోద్ది దేవుని బిడ్డలారా. సో ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు? ఉత్తర, పడమర, దక్షిణ, తూర్పు దిక్కుల నుండి యూదులు రావటానికి మార్గాన్ని ఏం చేశాడు? సుగమము చేశాడు. సుగమము చేసిన తరువాత అతడు చేసినటువంటి ఇంకొక పని కూడా ఉంది. ఓన్లీ 7 minutes. ఇంకొక పని కూడా ఉంది. ఆ పని ఏమిటయ్యా అంటే, అసలు ఈ చరిత్ర ముగింపుకి, రాకడ ప్రారంభానికి ఒక అద్భుతమైన ప్రక్రియ ఒకటి జరగాలి. ఏమిటంటే 3వ టెంపుల్ కట్టబడాలి, 3వ మందిరం నిర్మాణం చేయబడాలి. 3వ మందిరం అంటే మీకు అర్థం కాలేదు. 1వ మందిరం ఏమిటయ్యా అంటే సొలొమోను కట్టాడు. ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు. ఈ సొలొమోను కట్టినటువంటి మందిరం ఏమైపోయింది? సర్వనాశనం చేయబడింది. ఎప్పుడు? 586
BCలో రాజు నెబుకద్నెజరు చేత ఇది నాశనం చేయబడింది. ఆ తర్వాత రెండో టెంపుల్ కట్టబడింది. రెండో టెంపుల్ ఎవరు కట్టారు? ఎజ్రా, నెహెమియా, జెరుబ్బాబెలు నాయకత్వంలో రెండో టెంపుల్ కట్టబడ్డది. ఈ రెండో టెంపుల్ ఏమైపోయింది అని అంటే టైటస్ కాలంలో AD 70లో సర్వనాశనం చేయబడ్డది. ఆ తర్వాత ఇప్పుడు మూడవ టెంపుల్ కట్టబడాలి. మూడో టెంపుల్ కట్టబడి బలులు ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి అంటే రాకడైపోయింది. ఈ మూడవ టెంపుల్ కట్టడానికి పర్మిషన్ కావాలి. ఏం పర్మిషన్ అయ్యా అంటే ఈ టెంపుల్ అంటే ఆ మూడవ దేవాలయం సొలొమోను కట్టినటువంటి దేవాలయం స్థలంలోనే మళ్ళా ఆ దేవాలయం కట్టాలి. ఇప్పుడు ఆ స్థలంలో ఏముందంటే డోమ్ ఆఫ్ ద రాక్ అనేటువంటి ఒక ముస్లిం ఆలయం అనేది అందులో ఒక మాస్క్యూ అంటారు దాన్ని. ఆ మసీద్ అనేది అది వాళ్ళ స్వాధీనంలో ఉంది. వాళ్ళ స్వాధీనంలో ఉంది దేవుని బిడ్డలారా. అయితే వాళ్ళ స్వాధీనంలో ఉన్నది యూదుల స్వాధీనంలోకి వచ్చి యూదులు కట్టాలి అంటే అంత సామాన్యమైన పని కాదు. వాళ్ళు అవసరమైతే పీకలు కోస్తారు, పీకలు కోయించుకుంటారు, కానీ దాన్ని మాత్రం వదులుకోరు. అయితే ట్రంప్ ఏం చేశాడు? దాన్ని ఎలాగైనా సరే యూదుల స్వాధీనం చేసి మూడవ ఆలయం కట్టి తీరాల్సిందే అని ఆ ఇజ్రాయేలు ప్రధాని అయినటువంటి నెతన్యాకు చాలా సపోర్ట్ ఇచ్చాడు. దీన్ని కట్టేసేద్దాం, మీకేం ఇబ్బంది లేదని చెప్పేసి అనగానే అప్పుడు యూదులు ఏం చేశారంటే ఒక టెంపుల్ కాయిన్ అంటే ఏంది, ఒక బిళ్ళని రూపకల్పన చేశారు. ఆ టెంపుల్ కాయిన్ మీద 2 ఫోటోలు ఉంటాయి. ఒకటి సైరస్, దాన్ని ఆయన్ని తెలుగులో ఏమన్నామంటే కోరేష్. సైరస్ను మనం ఏమంటామంటే కోరేషు అన్నాము. రెండో ఫోటో ఎవరిదయ్యా అంటే డొనాల్డ్ ట్రంప్ది ఉంది. అసలు యూదులు తమ కాయిన్ మీద డొనాల్డ్ ట్రంప్ ఫోటో వేయటం ఏంటి, కోరేష్ ఫోటో వేయటం ఏంటి అనేది నేను మీకు చెప్తాను. రెండవ దేవాలయము జెరుబ్బాబెలు, నెహెమియా, ఎజ్రా కాలంలో రెండవ టెంపుల్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? కోరేష్ అంటాడు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నాకు ప్రత్యక్షమయ్యి ఆయన ఆలయమును కట్టమని నాకు సెలవిచ్చాడు, కాబట్టి నా దేశములో ఉన్నటువంటి యూదులందరికీ నేను పర్మిషన్ ఇస్తున్నాను. మీలో ఎవరైనా ఆ ఆలయం కట్టడానికి ఆతృత, అత్యాసక్తి ఉన్నవారుంటే మీరు బయలుదేరి వెళ్ళిపోండి. మీరు వెళ్ళటానికి కావలసిన ఖర్చులు, ఓడలు, సామాగ్రి, ఆ ఆలయం కట్టడానికి ధనము అన్నీ నేను ఇప్పించేస్తాను. నా ధనాగారంలో నుండి నేను ఇస్తాను. మీరు వెళ్ళిపోయి యెహోవా దేవునికి ఆలయం కట్టండి అని ఒక అన్యుడైన కోరేష్తో దేవుడు మాట్లాడినప్పుడు కోరేష్ పర్మిషన్ మీద రెండవ దేవాలయం కట్టబడుద్ది. అందుకని కోరేష్ ఫోటో. మరి మూడో దేవాలయం కట్టబడలేదు. కానీ మూడో దేవాలయం కట్టడానికి కావలసినవన్నీ నేను ఇచ్చేస్తానని డొనాల్డ్ ట్రంప్ అన్నప్పుడు ఇతని ద్వారా ఈ పని జరుగుద్ది అని యూదులు ఏం చేశారంటే డొనాల్డ్ ట్రంప్ ఫోటో రెండో ఫోటోని వేస్తారు. ఒకటి కోరేష్ది, ఒకటేమో ట్రంప్ది. ఇప్పుడు గనుక మొన్న ఎలక్షన్లో ట్రంప్ గెలిస్తే ట్రంప్ ఏం చేసేవాడో తెలుసా? మూడో దేవాలయాన్ని వెంటనే అంటే వాడికి ప్రపంచ దేశాలన్నీ ఒకటైనా కానీ వాడికి లెక్కలేదనమాట. నేను యూదులకి ఏం చేయాలో అది చేస్తాను ఇజ్రాయేలీలకి అని దాన్ని చేసేస్తాడు. అతని డేర్ అండ్ డాష్కి అంత డేర్ అండ్ డాష్ కలిగిన వ్యక్తి ఇంతవరకు అమెరికా ప్రెసిడెంట్లలో ఎవరు లేరు, అంటే యూదులకు సహాయం చేయటం. సో అతను రాజధానిని మార్చేసి ఎంతమంది ఏమనుకున్నా చివరికి కయ్యానికి సై అన్నా కానీ లెక్క చేయలేదు. అణుబాంబుల వర్షాన్ని కురిపిస్తానన్నా కానీ రండి చూసుకుందామన్నాడు, కానీ మాట మాత్రం తప్పలేదు. సో ఇప్పుడు ట్రంప్ గెలిస్తే ఏమైందంటే మూడో టెంపుల్ స్టార్ట్ అయింది. మూడో టెంపుల్ స్టార్ట్ అయితే మనం ఏమవుతాము? అది స్టార్ట్ అయితే రాకడొచ్చేస్తుంది. రాకడొస్తే ఇంకా సంఘాలు సిద్ధపడలేదు. సంఘాలంటే దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే సంఘాలంటే సంఘాలు కాదు, సంఘాలంటే నువ్వు నేనే. మనం ఇంకా సిద్ధపడలేదు, అందుకే ట్రంప్ ఓడిపోయాడు. అయితే మొన్న జరిగిన విషయం ఏమిటంటే
ట్రంప్ అంటే అమెరికాని పరిపాలించేటువంటి అధ్యక్షుడు అమెరికాలోని వైట్ హౌస్లో ఉంటాడు. ఎక్కడ? వైట్ హౌస్లో ఉంటాడు. ఇప్పుడు మన రాజధాని ఏంటి? అమరావతి. అందుకని అమరావతి దగ్గరలో మన జగన్ గారు సొంత నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడ నుండి పరిపాలన చేస్తారు. అలాగనే తెలంగాణ రాజధాని హైదరాబాదు. అందుకని హైదరాబాదులో ఉండి కేసీఆర్ పరిపాలన చేస్తాడు. మన ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ గారు. మన క్యాపిటల్ సిటీ ఏంటి? భారతదేశ క్యాపిటల్ సిటీ ఢిల్లీ. కాబట్టి ఢిల్లీలో ఉండి చేస్తాడు. అట్లే అమెరికాకి అధ్యక్షుడు వైట్ హౌస్లో ఉండి చేస్తాడు. ఈ అధ్యక్షుడు ఎప్పుడైతే ఓడిపోతాడో తట్టా బుట్టా సరుకు సామానాన్ని సర్దుకొని వైట్ హౌస్లో నుండి బయటికి వెళ్ళిపోవాలి. కానీ ట్రంప్ ఓడిపోయినా కానీ తాను ఏమన్నాడో తెలుసా? నేను మాత్రం ఈ వైట్ హౌస్లో నుండి బయటికి పోను. ఏమైందిరా బాబు, ఎందుకు బాబు? ఇది ఎంత అవమానం, ఎంత సిగ్గుసేటు. అమెరికా వాళ్ళ విషయంలో ఒకటి చాలా డేర్ అండ్ డాష్గా ఉంటుందండి. వాళ్ళు ఓడిపోతే ఓటమిని చాలా సంతోషంగా ఒప్పుకుంటారు. ఎస్, ఐఆమ్ ఫెయిల్డ్, ఐఆమ్ డిఫీటెడ్, నేను ఓడిపోయాను అంటూ చిరునవ్వుతో ఆ మాట చెప్పేసి తల ఉంచి వెళ్ళిపోతారు. లేక వాళ్ళు తప్పు చేసినా కానీ నేను పలానా తప్పు చేశానని అందరి ముందు చెప్పేస్తారు. ఈ రెండు విషయాలు వాళ్ళు చాలా సంతోషంగా చేస్తారు, డేర్గా చేస్తారు, ధైర్యంగా చేస్తారు. కానీ ట్రంప్ మాత్రం నేను ఓడిపోలేదు, ఎక్కడో ఎలక్షన్లు అంటే ఓట్లు లెక్కింపులో తేడా వచ్చేసింది అనగానే ప్రపంచ దేశాలన్నీ కూడా అవమానపరిచాయి. ఏమని? ప్రపంచానికి పెద్దన్నగా ఉన్నటువంటి నువ్వు ఏంటి ఇట్లాంటి అలిగేషన్స్? అసలు అమెరికాకి ఇది చాలా అవమానకరమైనటువంటి విషయం. ఇంతవరకు ఏ ప్రెసిడెంట్ ఇట్లా చేయలే. ఓడిపోయాడు అని తెలియగానే వైట్ హౌస్లో సరుకు సామాను జరుపుకొని కార్లలో వెళ్ళిపోతూనే ఉంటారు. అటువంటిది నేను పోనంటావు ఏంటంటే, సరే మొత్తానికి మనోళ్ళు చాలామంది అంటే అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కలిసి అయ్యా కాదు వెళ్ళిపో అని చెప్పేసి సముదాయించి ఆయన్ని బయటికి పంపే ప్రయత్నాలు చేస్తున్నా. అతను ఎందుకు అలా అన్నాడంటే, నేను ఎంతవరకు యూతులకు చాలా సహాయం చేశాను, దేవుడు ఏది ఇష్టపడ్డాడో దానికోసం నేను ఎంతో ఖర్చు చేశాను, ప్రపంచ దేశాలు ఏకమైనా నేను ప్రభువు మాటే విన్నాను, నాకు ఎందుకు ఈ ఓటమి వచ్చింది? యాక్చువల్గా ఎలక్షన్లు కౌంటింగ్ జరుగుతుంటేనే ట్రంప్ వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి నేను గెలిచాను అని ప్రకటన చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? నేను ఎంతవరకు యూదులకు చాలా సహాయం చేశాను, చాలా మంచి పనులు చేశాను, కంపల్సరీ దేవుడు నన్ను గెలిపిస్తాడు అన్నది ఉంది. కానీ చివరిలో తారుమారైపోయి ఓడిపోయాడు. అతని ఓటమికి కారణం నీవిగా నేడే సిద్ధపడి ఉండాలని అడిగి అడిగా ఎప్పుడు యేసయ్య వస్తా, కొండల నడిగా కోనసీమల నడిగా ఎప్పుడు యేసయ్య వస్తాడని సమయమింక లేదు, యేసు వస్తాడని కారణం నీవేగా నేడే సిద్ధపడి ఉండాలని. హల్లెలూయా. ట్రంప్ ఓడిపోవటానికి కారణం ఎవరు? నువ్వు నేనే. మనం ఇంకా సిద్ధపడలేదు. తాను గెలిస్తే టెంపుల్ స్టార్ట్ అయిపోద్ది, ప్రవచనాలు నెరవేర్చేస్తాడు, రాకడొచ్చేస్తుంది. కానీ అతడు గెలవకుండా ట్రంప్ మీద ఉన్న ప్రేమ కన్నా, ఇజ్రాయేలు దేశం మీద ఉన్నటువంటి ప్రేమ కన్నా దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కువ. అట్టెందుకన్నావు పాస్టర్ గారు అంటారా? దానికి ఒక్క మాట చెప్తాను, ముగిచ్చేస్తున్నాను, వినండి. ఎప్పుడైతే ట్రంప్ ఓడిపోయాడో, బైడెన్ గెలిచాడో, వెంటనే ఇప్పుడు దాకా సద్దుమణికి చచ్చిన పాముల్లాగా, చచ్చిన శవాల్లాగా ఉన్నటువంటి ఇజ్రాయేలు శత్రు దేశాలన్నీ కూడా లేచాయంట. జస్ట్ 4 రోజులు కూడా కావట్లేదు. రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏమన్నా తెలుసా? ఇజ్రాయేలుని ఇంకా భూమి మీద ఉంచడానికి వీల్లేదు అని మొత్తం లేసాయి. ఎందుకో తెలుసా? జో బైడెన్ శత్రు దేశాలన్నిటికి కూడా బంధువుడు. ఇప్పుడు ఇజ్రాయేల్ సపోర్ట్ అంతా చచ్చిపోయింది. ఇప్పుడు ఇజ్రాయేలీలు యుద్ధం చేసేటువంటి అంటే ఎప్పుడు యుద్ధం అయిపోద్దో, ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి. అంటే వారి మీద యుద్ధం రేపటానికైనా దేవుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ ఈ యుగాన్ని ముగించడానికి మాత్రం సిద్ధంగా లేదు. ముగిస్తే మనం ఏమైపోతామో అన్నది
ఆయనకున్నటువంటి బాధ. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అంటే ట్రంప్ ఉన్నంతకాలం ఎందుకు యుద్ధాలు జరగలేదు అని అంటే, అమెరికా దేశం నుండి కొన్ని లావాదేవీలు ఇతర దేశాలకు జరుగుతాయి. అయితే వాళ్ళు ఏమన్నారంటే, సరే మీ దేశం నుండి మాకు లావాదేవీలు జరుగుతున్నాయి, మా దేశంలో మీ వ్యాపారం, మీ దేశంలో మా వ్యాపారం జరుగుతుంది కదా అని చెప్పేసి మంచిగా ఉన్నారు. అయితే ట్రంప్ ఏమన్నాడంటే, మీరు ఇజ్రాయేలు మీద యుద్ధం చేస్తే మీ దేశానికి పంపించే లావాదేవీలను మొత్తం కట్ చేస్తాను, మీరు మా దేశంలో పెట్టుకున్నారు చూడు షాపింగ్ మాల్స్ ఇట్లాంటి బిజినెస్లు, అవి కూడా బంద్ చేపిస్తాను, వాళ్ళ మీద యుద్ధానికి పోవటానికి ఎవ్వడికి వీల్లేదు, అణుబాంబులు వేయటానికి ఆస్కారమే లేదని చెప్పేసి సంధి కుదుర్చుకున్నాడు. ఒకవేళ అట్లా చేస్తే ఏమైంది, మిమ్మల్ని నాశనం చేసేది కాకుండా మీతో మాకున్న సంబంధాలను, మాతో మీకున్న వ్యాపార బాంధవ్యాలన్నీ తెగదింపులు చేస్తాను. అతడు చేసిన నిబంధనకు, ఆ సంధికి శత్రు దేశాలన్నీ ఇజ్రాయేల్ మీద యుద్ధం చేయకుండా మౌనంగా ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే ట్రంప్ ఓడిపోయాడో ఆ సంధి ఏమైపోయింది, చల్లకుండా అయిపోయింది. ఇప్పుడు బయటని గెలిచాడు. ఇక వాళ్ళు అణుబాంబులు వాడటానికి వాళ్ళకి పర్మిషన్ వచ్చేసింది, వాళ్ళు వాడేసేయచ్చు. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే, అణుబాంబులతో ఇజ్రాయేల్ మీద దాడి చేసి నాశనం చేస్తామంటున్నారు. అందుకని యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు ధన్యులు. అందుకని యెరూషలేము కొరకు ఏం చేయమన్నాడు దేవుడు, ప్రార్థన చేయడి అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎటు చూసినా కానీ భయానకమైన పరిస్థితిలో ఉన్నారు. అయితే ఒక్కటి, మనం చేసే ప్రార్థన బట్టి ప్రభు వారిని రక్షిస్తాడు. వారు అంత భయానకమైన పరిస్థితిలో ఉండటానికి కారణం ట్రంప్ ఓడిపోవటం. ట్రంప్ ఓడిపోవటానికి కారణం మనం. అర్థమైందండి? అందుకని మనమే ఏం చేయాలంటే, ప్రభువా ఆ దేశాన్ని మీరు కాపాడండి నాయన అంటూ ప్రార్థన చేయాలి. ఇప్పుడు సబ్జెక్టులోకి వద్దాం. ఓకే.